చేస్తాము. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ కట్టేటివే కాకుండా వాళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లకి గతంలాగా బిల్లులు ఆపకుండా వాళ్ళందరికీ బిల్లులు ఇచ్చేసి నాణ్యమైన వర్కులు చేయించాం. ఇట్లానే మన కాన్స్టిట్యూన్సీలో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. అవి మొత్తం కూడా నేను నెల చివరికల్లా ఓపెన్ చేయించేస్తాం. అదికాక ఎన్ఆర్జీఎస్లో 6.5 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా చెడిపోయి ఉంటే గడిచిన 5 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు 6.5 కోట్లతో ఫస్ట్ ఫేజ్ వేయించాము. మొత్తం రోడ్లు ఇవాళ నుంచి ఓపెన్ చేస్తున్నాము అన్నీ. అట్లానే మళ్ళీ రెండో ఫేజ్ కింద 7.5 కోట్లు శాంక్షన్ చేసాం. మొన్న ఈ మధ్య అంపరాల మైలవరం పురపాడు కూడా దాదాపు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. రోడ్డు కూడా రోడ్లు వైద్యం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్లు మీరు చూస్తూ ఉన్నారు. మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఇప్పటిదాకా 700 మంది పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది పైన ఇచ్చిన సంగతి మీరు కూడా చూసి ఉంటారు. చాలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ రోడ్లు కానీ పెన్షన్స్ కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏ కార్యక్రమాలు అయితే అయిపోయాయో అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. నిన్న కూడా చూశారు మీరు, ఒక మంచి కార్యక్రమం చేశాం. ఎవరైతే స్కూల్స్ పిల్లలు బాగా చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో నిన్న ఒక్కో పిల్లవాడికి చదువుకున్న స్కూల్స్ చదువుకున్న పిల్లలకు కానీ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలకు కానీ ప్రోత్సాహం కింద 20,000 రూపాయలు నేను ఇచ్చాను. నేను పల్నాడులో నేను అక్కడ పార్టిసిపేట్ చేశాను, అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉండటం వల్ల. అట్లానే ప్రతి దాంట్లో కూడా విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ రోడ్లు ప్రజలకు సంబంధించిన ఏదైనా సరే బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది కదా. డయాలసిస్ ఒకటి కావాలి, ఎయిడ్ సెంటర్ ఒకటి కావాలని చెప్పి అడిగారు. డయాలసిస్కి మన హాస్పిటల్లోనే పైన బిల్డింగ్ ఉంది, దాన్ని తీసుకొని ఇంకొద్దిగా షెడ్లు వేయాలన్నారు. అది తొందరగా నేర్పిద్దామని చెప్పాము. అట్లానే డయాలసిస్ సెంటర్ వచ్చేసరికి మన దగ్గర ఒక వేకెంట్ బిల్డింగ్ ఉందంట మన మేదరమెంట్లో, అక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టించాం. ఈ 2 తొందరలోనే పెట్టించారు.